హలో అండి. లాస్ట్ వీడియోలో అయితే మీరైతే చూసారు కదా! లాస్ట్ వీడియోలో నేనైతే వారణాసికి అయితే వెళ్ళాను. దర్శనం చేసుకున్నాను. ఇంకా అక్కడి నుండి నేనైతే హైదరాబాద్‌కైతే రిటర్న్ అవుతున్నానండి. చూస్తున్నారు కదా! నేనైతే ఇంకా వారణాసి నుండి హైదరాబాద్‌కి డైరెక్ట్ టికెట్ అయితే దొరకలేదండి. ఇంకా మేమైతే ఝాన్సీ జంక్షన్ అని ఉంటది ఉత్తరప్రదేశ్‌లో. అక్కడి వరకైతే రిజర్వేషన్ అయితే చేయించుకున్నానండి. 12 అవర్స్ జర్నీ అండి ఝాన్సీ వచ్చేసి. ఇంకా అన్న అయితే పైన పడుకున్నాడు. ఇదొచ్చేసి మే మంత్‌లో అండి. కాబట్టి చాలా అంటే చాలా వేడి ఉండడం వల్ల ఇంకా మేమైతే రెస్ట్ తీసుకున్నాము ట్రైన్‌లో. ఇదొచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఝాన్సీ జంక్షన్‌లో అండి. ఇంకా మేమైతే నైట్ 1:30కి అలాగా ఝాన్సీ జంక్షన్‌కైతే వెళ్ళాము. ఇంకా బయటికొచ్చేసి ఇంకా ట్రైన్ ఇంకో 2 అవర్స్‌లో ఉందని చెప్పేసి ఇంకా మేమైతే ఝాన్సీ జంక్షన్ బయటొచ్చేసి నైట్ తిన్నామండి. ఇంకా తిని మళ్ళీ స్టేషన్‌లో వెళ్ళైతే వెయిట్ చేసాం ట్రైన్ కోసం. ఇంకా ట్రైన్ వచ్చేసి 2 అవర్స్ అయితే డిలే అయిందండి వర్షాల వల్ల. ఇంకా మేమైతే ఈ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో మేమైతే నాగ్పూర్ వరకు వచ్చామండి. అక్కడి వరకే రిజర్వేషన్ ఉండే మాకు. నాగ్పూర్ నుండి మళ్ళీ మేమైతే బస్‌కైతే వచ్చామండి. కొంచెం ఎండాకాలం కాబట్టి జనరల్‌లో అలా రావడం ఇబ్బందవుతదనేసి ఇంకా మధ్యలో వరకు మేమైతే రిజర్వేషన్స్ తీసుకొని అలా అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా! ఇదంతా వచ్చేసి మహారాష్ట్ర నాగ్పూర్‌లో అండి. నాగ్పూర్‌లో మేమైతే ఇంకా ప్రైవేట్ బస్ తీసుకున్నాము నైట్ 10కి అలాగా తీసుకున్నాము. సంజయ్ ట్రావెల్స్. ఇదొచ్చేసి మాకు 850 పర్ పర్సన్ అయితే పడిందండి. ఇంకా మాకైతే వాటర్ బాటిల్ ఇంకా ఏదోకటి బుజ్జా సేవ్ అనే చిప్స్‌లా ఇదైతే ఇచ్చారండి. ఇంకా మేమైతే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. మీరు కూడా వారణాసి రీచ్ అవ్వాలంటే డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయండి తెలుగు రాష్ట్రాల నుండి వారణాసికొచ్చేసి. మేమైతే ఫస్ట్ ఆగ్రాకైతే వెళ్ళామండి. తాజ్‌మహల్ చూసాము. అక్కడ నుండి గోరఖ్పూర్ అనే సిటీకి అయితే వెళ్ళాము. అక్కడ ఒక ఫంక్షన్ అయితే అటెండ్ చేసుకొని ఇంకా అక్కడి నుండి మేమైతే మళ్ళీ వారణాసికొచ్చి వారణాసి నుండి హైదరాబాద్‌కి అయితే రిటర్న్ అయ్యామండి.